ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు భుజంగారావు, తిరుపతన్నలను నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీకి అప్పగించింది. ప్రణీత్రావు కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. సోమవారం ప్రణీత్రావు బెయిల్ పిటిషన్ను దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రణీత్రావుతో సంబంధాలున్న ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మరో 2 నిందితులను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. లాగర్ రూమ్ వ్యవహారంలో కీలకంగా ఉన్న అధికారులను విచారిస్తున్నట్లు సమాచారం ఉంది. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ప్రధాన నిందితులు భుజంగారావు, తిరుపతన్నల కస్టడీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రణీత్రావు ఎవరైతే ఈ ట్యాపింగ్కి పాల్పడ్డాడో ప్రణీత్రావుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీలోకి తీసుకొని 7 రోజుల కస్టడీ సమయంలో చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అతన్ని విచారించి పోలీసులు సేకరించారు. ఎందుకంటే ప్రణీత్రావే దీన్ని మొత్తం కూడా ఆపరేట్ చేశాడు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అసలు ప్రణీత్రావుకి ఎవరెవరు ఈ ఆదేశాలు ఇచ్చారు అనే కోణంలో ప్రశ్నలు పోలీసులు ప్రశ్నించినప్పుడు ముఖ్యంగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పేరు ప్రణీత్రావు చెప్పడం, దాంతోపాటు ఇటు మాజీ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ సంబంధించిన ఓఎస్డి రాధాకిషన్తో పాటు ఇటు అడిషనల్ ఎస్పీలు భుజంగారావు, తిరుపతన్నలు వీళ్ళ పేర్లు ప్రణీత్రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పిన నేపథ్యంలో ప్రణీత్రావు కస్టడీలో ఉన్నప్పుడే అటు భుజంగారావు, తిరుపతన్న ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఒక్కరోజు మొత్తం క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి వాళ్ళని రిమాండ్ తరలించిన పరిస్థితి. అయితే రిమాండ్ తరలించిన తర్వాత అటు భుజంగారావు, తిరుపతన్న వీళ్ళిద్దరు కూడా పోలీస్ శాఖలో అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తులు. వీళ్ళు కూడా ఇటు ప్రణీత్రావు సంబంధించి ఇందులో ట్యాపింగ్ వ్యవహారంలో కొంతవరకు వీళ్ళు కూడా కీ రోల్ ప్లే చేశారు అనేది ప్రైమరీగా ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఇంకా ఎవరెవరు ఉన్నారు వీళ్ళకి సంబంధించి, అంటే ప్రణీత్రావు ఆపరేషన్లో వీళ్ళ పాత్ర ఎంత మేరకు ఉంది, ఎంత ఎక్స్టెంట్ వరకు వీళ్ళు అందులో ఇన్వాల్వ్ అయ్యారు అనేది తెలుసుకోవాలి. అంటే ఖచ్చితంగా వీళ్ళని కస్టడీలోకి తీసుకోవాలని భావించిన పంజాగుట్ట పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా ఇటు భుజంగారావు, తిరుపతి అన్నల కస్టడీకి సంబంధించి 5 రోజుల పాటు కస్టడీలోకి ఇవ్వాలి అంటూ పిటిషన్ వేసిన నేపథ్యంలో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అటు నిందితులకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలి అంటూ కూడా న్యాయస్థానము చెప్పడము, నిన్న నిందితులకు సంబంధించి కౌంటర్ దాఖలు చేశారు. దాంతోపాటు అటు భుజంగారావు, తిరుపతన్న ఎందుకంటే ప్రణీత్రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళని కస్టడీలోకి తీసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రణీత్రావుని కస్టడీలోకి ఇస్తే ముగ్గురిని ఒకే చోట ఉంచి విచారించాలని భావించారు. కానీ ప్రణీత్రావు కస్టడీ పిటిషన్ సంబంధించి దాన్ని న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఎందుకంటే రిమాండ్ సంబంధించి రిమాండ్లో ఉన్నప్పుడే ఆ కస్టడీకి సంబంధించి ఆల్రెడీ ఒకసారి 7 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అవసరం లేదు అంటూ కూడా ప్రణీత్రావు సంబంధించిన న్యాయవాది చెప్పడము, దాంతోపాటు ఈ తరహా కేసులకు సంబంధించి గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా బేస్ చేసుకుని అతను వాదించిన నేపథ్యంలో ప్రణీత్రావు సంబంధించిన కస్టడీ పిటిషన్ అయితే డిస్మిస్ చేశారు. కానీ భుజంగారావు, తిరుపతన్న వీరిద్దరికి సంబంధించి 5 రోజుల పాటు కస్టడీ అయితే పోలీసులు కోరారో దానికి 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించారు. సో రేపు ఉదయం చెంచల్గూడ జైల్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఉదయం వీళ్ళని పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకొని ఉన్నారు. అయితే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి విచారించనున్నారు. అయితే ఈ ఎంటైర్ వ్యవహారంలో ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక మేజర్ డెవలప్మెంట్, ఎందుకంటే ఈ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ సంబంధించి మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పాత్ర ఇందులో ఉంది. అయితే రాధాకిషన్ రావు ఇన్ని రోజులు అందుబాటులో లేడు అని చెప్పారు. కానీ ఈరోజు రాధాకిషన్ రావుని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే క్వశ్చన్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అదుపులో ఉన్నాడు. ఇంకా అతన్ని అరెస్ట్ని పోలీసులు అయితే కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు అటు పోలీస్ అధికారులకు సంబంధించి భుజంగారావు, తిరుపతన్న ఇద్దరిని కూడా 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించారు. కాబట్టి రేపు వాళ్ళిద్దరితో పాటు రాధాకిషన్ని కూడా ఏదైతే రేపు అరెస్ట్ చూపిస్తారా లేకపోతే ఈ రోజే అరెస్ట్ చూపిస్తారా, ఒకవేళ రేపు వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత ముగ్గురిని ఒకే చోటు నుంచి విచారించిన తర్వాత అరెస్ట్ చూపించి రాధాకిషన్ రావుని రిమాండ్ తరలిస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాధాకిషన్ రావు ప్రస్తుతం అదుపులో ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చూపించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ తరలించిన తర్వాత అతన్ని కూడా కస్టడీ కొడతారు. ఎందుకంటే చాలా వరకు కీ రోల్ ప్లే చేశాడు రాధాకిషన్ రావు. ఎందుకంటే ప్రభాకర్ రావు దీనికి మొత్తం కూడా ఆదేశాలు జారీ చేయడము, దాని తర్వాత రాధాకిషన్ రావు, భుజంగారావు, దాంతోపాటు తిరుపతన్నలు వీళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్లన్నింటినీ కూడా ట్యాప్ చేశాను అంటూ ప్రణీత్రావు కొంతవరకు కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఒప్పుకున్నట్లు కూడా ప్రైమరీగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా రాధాకిషన్ రావు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన టైంలో ఎక్కువగా హైదరాబాద్ రిలేటెడ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ పరిధుల్లో అనుకోవచ్చు, లేకపోతే హైదరాబాద్ రిలేటెడ్ ఎక్కువగా హవాలా దందా చేసేవారు కావచ్చు, లేకపోతే వ్యాపారవేత్తలు బిగ్ షాట్లకు సంబంధించి వాళ్ళ నెంబర్లు ట్యాప్ చేయడము, దాని తర్వాత పెద్ద మొత్తంలో కూడా రాధాకిషన్ రావు అక్రమాలు లేకపోతే
లేకపోతే అవినీతికి పాల్పడ్డాడు, పెద్ద మొత్తంలో కూడా డబ్బులు వసూలు చేశాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇటు ఎలక్షన్స్ టైంలో ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి, ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో వాళ్ళ గైడ్లైన్స్ అనుకోవచ్చు, ముఖ్యంగా ప్రభాకర్ రావు చెప్పిన దానికి అనుగుణంగా రాధాకిషన్ రావు పూర్తి స్థాయిలో కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి నిధుల సమీకరణ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఎక్కడికక్కడ మనం మొన్న ఎన్నికలు కూడా చూసాం. మొన్న ఎన్నికల్లో పెద్ద మొత్తంలో ఇటు బీఆర్ఎస్ మినహాయించి ఇతర పార్టీలకు సంబంధించి డబ్బుని తరలిస్తున్న క్రమంలో పెద్ద మొత్తంలో పట్టుకున్న పరిస్థితి. సో అంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వాటన్నిటిని కూడా చేశారు అనే కొంతవరకు అభియోగాలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి, ఎందుకంటే ప్రణీత్ రావు ఆల్రెడీ ఏదైతే హార్డ్ డిస్క్ కావచ్చు లేకపోతే ఈ ట్యాపింగ్కి పాల్పడ్డ మొత్తం మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇప్పటికే మొత్తం కూడా డిస్ట్రాయ్ చేసేసాడు. డిస్ట్రాయ్ ఆఫ్ ఎవిడెన్స్కి ప్రణీత్ రావు పాల్పడ్డాడు అనేది కూడా ఇప్పటికే ప్రైమరీగా పోలీసులు తేల్చుకున్నారు. దాంతోపాటు 1-2 హార్డ్ డిస్క్లకు సంబంధించి ఇప్పటికైతే రిట్రీవ్ చేశారు అనేది మనకి సమాచారం అందుతుంది. అయితే భుజంగరావు, తిరుపతన్న చాలా కీ రోల్ ప్లే చేశారు. ప్రణీత్ రావు ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అతడు ఆపరేట్ చేస్తే దాంట్లో వీళ్ళు కూడా క్రియాశీలకంగా పనిచేశారు అనేది చాలా క్లియర్గా పోలీసుల వద్ద కొంతవరకు ఆధారాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రణీత్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ అనుకోవచ్చు. ప్రణీత్ రావు విచారణలో పోలీసులు ఏదైతే కొంతవరకు సమాచారం సేకరించారో వాటన్నిటిని కూడా ఆధారాలతో కూడిన విచారణకు సంబంధించి ఇటు భుజంగరావు, తిరుపతన్నని కస్టడీలోకి తీసుకున్న తర్వాత మొత్తము ఎంటైర్ వ్యవహారంలో ఇప్పటివరకు పోలీసులు గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ అనుకోవచ్చు లేకపోతే రికార్డ్ చేసిన స్టేట్మెంట్స్ అనుకోవచ్చు, వాటన్నిటిని కూడా భుజంగరావు, తిరుపతన్న ముందుంచి విచారించే అవకాశం ఉంది. దాంతోపాటు ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఇంకొన్ని కొత్త పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న క్రమంలో వాళ్ళు ఇచ్చే కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా ఇంకా ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు భుజంగరావు, తిరుపతన్న కస్టడీ విచారణలో 5 రోజుల పాటు చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించే దిశగానే విచారణ అయితే కొనసాగనుంది. దాంతోపాటు ఇప్పటికే మాజీ ఓఎస్డీ, హైదరాబాద్ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ కూడా అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి అతన్ని రిమాండ్ చేసిన తర్వాత అతనికి సంబంధించి కూడా కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. న్యాయస్థానాన్ని ఖచ్చితంగా పోలీసులు అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తానికి వీళ్ళ వెనకాల ఉంది నడిపించింది ఎవరు, వీళ్ళందరూ కూడా పాత్రదారులు అనేది కొంతవరకు పోలీసుల నుండి మనకు అందుతున్న సమాచారం. కానీ ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సూత్రధారులు ఎవరు, ఎందుకంటే ప్రధానంగా అప్పటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొందరు ముఖ్య నేతలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది. అలాంటి ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకొని క్వశ్చన్ చేస్తున్న క్రమంలో ఇటు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉన్నతాధికారులు ఇంకెవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలా, లేకపోతే అప్పటి మంత్రులా, లేకపోతే అప్పటి ఎమ్మెల్సీలా ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ఒక్కొక్కటిగా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే ఇందులో కీ రోల్గా ఉన్నటువంటి భుజంగరావు, తిరుపతన్న ఇద్దరికి సంబంధించి మాత్రం 5 రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతించిన నేపథ్యంలో రేపటి నుండి 5 రోజుల పాటు కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే వాళ్ళని విచారించనున్నారు. సో మొత్తానికి ఈ 5 రోజుల పాటు కస్టడీ విచారణలో మాత్రం చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చాలా కీలకమైన సమాచారం సేకరించే దిశగా 5 రోజుల పాటు కస్టడీ విచారణలో అటు భుజంగరావుని, తిరుపతన్నని పోలీసులు అయితే విచారించనున్నారు. చంద్రిక. రైట్ అజయ్.